8 నెలలు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి, కూటమి పరిపాలన గానండి. చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉందంటారు పరిపాలన మీ అభిప్రాయం? చెప్పండి. అంతకుముందు దానికంటే బెటరే. హ్మ్. ఇప్పుడు ఇది మర్చిపోవడానికి వీలయ్యేది కాదు. అవును. ఇవాళ రోడ్డు అయిపోయిన ముందు కనీసం గోతులు పూడ్చారు అవును. మడుతులు బాగెట్టడానికి. హ్మ్. అవకాశం ఉన్నప్పుడు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకంతకంటే కావాల్సిన పబ్లిక్కి. అవును. సో ఈ కరెంట్ లైట్ వెలిగితే పోతే వేసేవాళ్ళు లేడు. హ్మ్. ఇప్పుడు కంప్లీట్గా వేస్తున్నారు. అవును. ఈ పేదలకు బొదలకు వాళ్ళకి రావాల్సిన ఎవరికి ఇబ్బంది లేదు. హ్మ్. అంతకంటే అడ్వాన్స్గానే చేస్తున్నారు. హ్మ్. సో ఇంకంతకంటే పెన్షన్లని గాని అసలు వాటిలో ఏవైనా కూడా టైంకే. ఏం లేదు. సార్ నేనేమంటున్నానంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ల గతంలో ఆయనకు అధికారం ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అంటే ఓకే, ఇక్కడ ఏదో అభివృద్ధి చేస్తారనుకున్నారు. కానీ 3 రాజధానుల పేరుతో ఎక్కడా కూడా అభివృద్ధి కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ ఏమి చేయకపోగా అసలు ఈ 8 నెలల్లోనే అరాచకంగా ఉంది. జనాలు అసలు చాలా విరక్తిగా ఉన్నారని చెప్పి. దానివల్ల జ్ఞానోదయం వచ్చింది జనానికి. జ్ఞానోదయం ఆడ ఇల్లు కట్టుకున్నాను మోసం చేశాడనే జ్ఞానోదయం వచ్చింది. అవును. ఇప్పుడు రాజధాని ఆడకుండా ఒకటే అవును. పబ్లిక్కి. ఇప్పుడు ఆ రోజుల్లో ఆలోచన రాజధాని అంటే అటు రాయలసీమ ఆడుకో, తిరుపతి ఆడుకో, వైజాగ్ ఆడుకో నడిబొడ్డు ఇది. అవును. మారుమూలలో వైజాగ్ అంటే 2 రోజులు ప్రయాణం. అవును. ఇవాళ వైజాగ్ ఆడు పొద్దున పూట వచ్చి మాటి పూట వెళ్తున్నాడు. అవును. అందుకే మధ్యలో ఉంది. ఆ, మధ్యస్థంలో ఉంది. ఆ. మీరేమనుకుంటున్నారు సార్? ఎలా ఉంది పరిపాలన? అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. చంద్రబాబు గారు ఎందుకు బాగుందనుకుంటున్నారు మీరు? ఎందుకేముంది, పింఛన్లు టయానికి వస్తున్నాయి. అన్ని రోడ్లు కాలువలు అన్ని చేస్తున్నాడు. అన్ని చేస్తాడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని బాగా చేస్తారు. మరి రోజా గారు కానీ, అంబటి రాంబాబు వీళ్ళని సొల్లు వాగుడు వాగటానికి ఏముంది, వీళ్ళు చేశారా? వీళ్ళు ఏడ చేసి వచ్చారు? అవన్నీ ఉత్తమ ఆటలు వాళ్ళు బ్రహ్మాండం చేస్తారు. అసలు అమలు కానీ అన్ని చేస్తాడండి. పథకాలు ఏదో వాళ్ళకి ఆశ చూపించి ఓట్లు వేయించుకున్నారు తప్ప. ఏమంటే గ్యాస్ ఇచ్చాడు, పథకాలు 4 ఏళ్ళు అందాయి, 4 ఏళ్ళు ఇచ్చాడు. అన్ని చేస్తాడు. వర్షం అనుభవం అన్ని ఇసుకు కూడా ఉచితం చేశాడు. అన్ని బాగున్నాయి. అందరూ బాగా టయానికి అవుతున్నాయి. పనులు సాగుతున్నాయి అంటారు సార్? పనులు చదువుతున్నాయి, నిర్మాణాలు అన్ని బాగా చదువుతున్నాయి. అందరూ బాగా చేసుకుంటున్నారు పనులన్నీ, బ్రహ్మాండంగా ఉన్నాయి. మన వాట్సాప్ సేవలు, వాట్సాప్లో మనం ఒక హాయ్ పెడితే వెంటనే వాటికి కావాల్సినటువంటి సేవలకు సంబంధించినవి కూడా వచ్చేలాగా ఈరోజు లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉంది సార్? లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా ఉంది. మంగళగిరి కూడా బ్రహ్మాండం చేశాడు లోకేష్ గారు. బాగా దేవుడు పోసినట్టు కూర్చున్నారు ఆయన. మరి నేను వస్తున్నాను, జనాల్లోకి వస్తున్నాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఏం చేస్తాడు? వచ్చి ఏం ఉపయోగం? జగన్ జనాల్లోకి వచ్చి ఏం చేశాడు? నమ్మరంటారా జనాలు ఆయన మాటలు? ఇక లేదు. ఈ 30-40 ఏళ్ళు ఈయనే ఉంటాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళోకి వచ్చినా నేను 15 ఏళ్ళు వేసాను, అమ్మ ఒడి కింద వేసాను, అటు కింద వేసాను, నాకు ఓట్లు వేయలేదు, మీరు ఇదే వాళ్ళు వేయట్లేదు, నేను వేస్తున్నాను ఈమెను అడగటానికి తప్పితే ఏం ఉపయోగం లేదు. అవి అసలు ఆ 15 ఏళ్ళు పిల్లలకి వేయటం అనవసరం. గవర్నమెంట్ స్కూల్లో చేరిన వాళ్ళకి అన్ని వస్తువులు ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకండి డబ్బులు? ప్రైవేట్ వాడికి డబ్బులు ఉండడేగా చదివించుకునేది, లేనాడు చదివించుకోడుగా. ఆడికి ఎందుకు మరి 15 ఏళ్ళు వేయటం? ఇట్లా అనేక పథకాలు సార్. ఇప్పుడు ఆటో వాళ్ళకని, లేకపోతే మంగళ వాళ్ళకని ఇలా ఇవ్వట్టే కదా. అవన్నీ వేసి రోడ్లు లేకుండా చేశాడు, ప్రాజెక్టులు లేకుండా చేశాడు, ఏమీ లేకుండా చేశాడు. జనాన్ని డబ్బు పెట్టాడు, సోమరిపోతులు చేశాడు. ఇలా పని చేయాలంటే ఒకటి రాట్లా. అంటే నేను రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినా సరే నేను డబ్బులు అయితే వేసాడు. రాష్ట్రం నాశనం అయిపోవాలా? ఇప్పుడు చేను మీద రాళ్ళు అన్నాడు. ఎవడు చేను ఎవడికి ఉండదు? ఈడైతే నేను రాళ్ళు చేలు ఉండేది, ఈడు బొమ్మలు వేసుకుని ఈడు రాళ్ళు వేసేది ఏంది? మనం చేను అమ్ముకుంటున్నాము, మనకు ఒరిజినల్ కాపీలు మన పేస పుస్తకాల్లో బొమ్మ ఉంటుంది, పైగా మనకు ఒరిజినల్ ఇవ్వరంట, డూప్లికేట్ ఇస్తారంట. ఒరిజినల్ పెట్టుకుని అమెరికా వాడికి ఎవడికో తాకట్టు పెడతాని తప్పితే మన పొలాల్లో ఉపయోగం ఏంటి? సో ఇవన్నీ తెలిసే మొన్న 11 సీట్లు ఇచ్చారంటారా? అంతే. ఏదో ఇక ఉంటదిగా, వ్యక్తిగతంగా ఉంటారుగా ఎమ్మెల్యేలైనా ఎవరైనా, కొంచెం ఆ వ్యక్తిగతంగా వాళ్ళకి, లేకపోతే మరీ దౌర్జన్యం మీరిపోయిన వాళ్ళకి ఇచ్చారు. మీకు తెలుసు సార్, మీకు చాలా దగ్గరగా ఉన్న ఈ కాలనీలు, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు జగనన్న కాలనీలు అని చెప్పి దాదాపు కొన్ని వందల ఈ సెంటు స్థలాలకు సంబంధించిన ఇళ్ళు నిరుపయోగంగా ఎందుకు పనికి రాకుండా అలా పడున్నాయి. అదే సెంటున్నరో 2 సెంట్లో ఇచ్చుండుంటే కనీసం అందరూ కట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు సరిపోయేది. ఇప్పుడు ఆ సెంట్లు ఓన్లీ టౌన్ వాళ్ళకేనండి అది ఇచ్చింది. సెంటు బజారీను సైడ్ పోయాం 2 సెంట్లు అవుతుంది, మనుషులు ఉండటానికి ఉండేదేమో సెంటు అవుతుంది. ఎట్ట చాలుతుంది? ఉండదు. ఎవరికో కాంట్రాక్ట్ ఆ స్థలాలు కూడా రేట్లు ఎంతో చూపించి ఒక 5 లక్షలు 10 లక్షల ఎకరాన్ని చేపించాడు. ఉపయోగం లేదు. అంటే జనం సొమ్ము, ఇది ప్రజల సొమ్ము అనే ఆలోచన ఉండదు, లేదు ఆయనకి. దోసు తింటమే. ఎమ్మెల్యేలు కానీ ఎట్టాగే చేశాడు. ఆడన్నీ అమెరికా తెప్పించా అంటే ఇతర దేశాల నుంచి వచ్చింది తప్పితే ఇండియాలో తయారైంది ఒకటి లేదంట. రుషికొండ కాడ కట్టింది. మరి అదంతా ఎవరి సొమ్ము? మన సొమ్మేగా. మన సొమ్ముతో ఇచ్చేసాడు. ఇక వద్దురా అనుకున్నారు. ముందు మెయిన్ ప్రాబ్లం నాకు తెలిసిన మట్టుకి
ఈ పొలాలదేనండి. స్టాంపు లేకుండా ఆయన బొమ్మలు వేసుకోవటం, ఆయన రాళ్ళు వేసుకోవటం, తీసుకొచ్చాను అని నాశనం చేసుకున్నాడు. లేదా కొంతమంది అయినా వేసేవాళ్ళు, మరి ఇంత దారుణంగా పోయేది కాదు. పోయినా కనీసం ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కనీసం మన జనాలు ఎందుకు వద్దండి, ఆయన మొత్తం మూర్ఖుడు అయితే ఆయన చూసి ఆయన పుత్రుడు అని ఆయనలాగా చేస్తాడనే వేశారు. ఏం ఉపయోగం లేదు. వీడు తింటమా దాచుకోవటమా, ఎమ్మెల్యేలు చేత తినిపించడం, ఆడు తింటాం, అంత తప్పితే రెండోది లేదు. ఇంకా నేను జనాల కోసం వస్తాను, జనాల్లోనే ఉంటాను, అది ఇంకా తినటానికి ఏదైనా దొరుకుద్దేమో తిందామని, అంత తప్పితే ఏం లేదు. నమ్మరు. చివరిగా సార్, జనాలు నమ్ముతారంటారు, నమ్మరా జగన్మోహన్ రెడ్డి గారిని? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు నమ్మేది ఏం లేదు. నమ్మే పరిస్థితి లేదు. ఏమన్నా చేసింది పోనీ ఇది మేము ఇది చేసాం అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయంటారా? ఏముంది, ఇచ్చే పథకాలు ఏమన్నా చేసిన ఏం పనులు ఉన్నాయి, రోడ్లు ఆ పని ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఈ కాలువ లేదు. మన మురుగు వస్తే అన్ని చెవులని మునిగిపోయినాయి. పోలవరం ఏమైనా చేసామని కానీ అస్సలు ఏం చేయాలి. రాజధాని కట్టామని ఇవన్నీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చేస్తారండి. ఇక రాజధాని చేస్తారు, పోలవరం చేస్తారు, అన్ని చేస్తారు. మరి వాళ్ళు కూడా కలిసి ఉండేలాగా చేయట్లేదు కదా. వాళ్ళలో కూడా అట్లా చెప్పి ఈ పిచ్చి జనం ఏదో చెబుతారులేండి, తాగాదాలు పెడతానికి ఏదో ఒకటి. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ముగ్గురు బాగానే ఉన్నారు. ఇప్పుడైతే పనులు సాగుతున్నాయి. ఓకే, మేమైతే హ్యాపీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన పనితీరు గానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన పనితీరు గానీ ఎలా ఉందంటే? ఆయనే ఉండాలండి. ఏమండి? ఆయనే ఉండాలి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారే పవన్ ఉండాలి. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండాలి. ఆయనే ఉండాలి. ఈ రోజు రోడ్లు కూడా ఆయన పరిశీలిస్తున్నాడు అన్న. అంటే ఎలా వేస్తున్నారు నాణ్యత? దానికి ఆయనే పరిశీలిస్తుంది. ఏంది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకటే. ఏంది, ఆయన మించి ఏం జరగదు. వైసీపీ వాళ్ళు కేవలం ప్రచారం చేస్తారు అంతే, కేవలం ప్రచారం. జనాలు నమ్ముతారన్న? జనాలు ఎవ్వరు నమ్మరు. ఇప్పుడు జనాలు అల్లాడిపోతున్నారు. మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మరండి. సీఎం గా ఉన్నప్పుడు ఏనాడైనా వచ్చాడన్న జనాలు? ఒకసారి అవకాశం ఇచ్చారండి, దాన్ని నిలబెట్టుకోలేదు, చేయలేదు. ఏదో చేస్తాం అన్నాడు, ఏమీ చేయలేదు. అందుకనే నెక్స్ట్ టైం అవకాశం అయింది. అదే ఈ సీఎం గారికి ఇంకోసారి అవకాశం ఇస్తే ఉన్న లోట్లు బోట్లన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈసారి ఇంకొంచెం ఫ్రీగా ఉంటాం. సో ఇల్లు ఇచ్చాడు, ఇంతవరకు దానికి అతిగతి లేదు, ఏది లేదు. అందరూ లేదు, అవకాశం ఉంటే మళ్ళీ మేము లాక్కుంటాం అన్నట్టు ఉన్నారు. అన్ని పోరంబోక అయిపోయింది. ఎప్పుడు అసలు వచ్చింది లేదు. రేట్లు ఎక్కువ ఎక్కువ పెట్టేసుకొని ఎకరా 5 లక్షలు 10 లక్షలు దాన్ని 20 లక్షలు 30 లక్షలు చూపించారు. అవును, జనాలు సొమ్మే కదన్నా. అవునండి, అవును. ఇక నమ్ముతారంట జగన్మోహన్ రెడ్డి గారు? హైలీ ఇంపాసిబుల్. ఏమండి, నమ్మరు. ఈరోజు రోడ్లని కానీ ఊర్లలో కనీసం పనులు సాగుతున్నాయి అనేది ఏమైనా ఉందా? ఇప్పటి వరకు పనులు బాగా సాగనియండి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రి వచ్చినాక పంచాయతీకి పవర్స్ వచ్చినాయి. ముందు మెయిన్ అంతకుముందు పంచాయతీ పవర్స్ లేవు అసలుకి, అందరూ దూసుకుపోయారు. ఇవాళ పవర్స్ ఇచ్చి అది పని మాకు నెంబర్ 1గా ఉంది. ఆ విషయం మాత్రము చంద్రబాబు గారు ఏదైతే పెన్షన్ 3000 నుంచి 4000 ఒకేసారి చేస్తా అన్నాడు, అది మంచి పని. ఆ టైంకి వస్తుంది. ఒకరోజు ముందే ఇస్తున్నారు, రేపు సెలవుకు ఒకరోజు ముందే ఇస్తున్నారు. ఇది మాత్రం నెంబర్ 1గా ఉంది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత పనులు సాగుతున్నాయి. అక్కడ రైల్వే జోన్ అని కానీ, పోలవరం అని కానీ పనులు అయితే చేస్తున్నారంట. పనులు చేస్తున్నారు సార్, పనులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన ఇంట్లో పని చేయాలంటేనో 2-3 నెలలు పడుతుంటాయి. ఇప్పుడు 8 నెలలు టైం పట్టింది. ఇంకా అన్నీ చూసుకోవాలి కదా, అమౌంట్ చూసుకోవాలి, మరి సంక్షేమ పథకాలన్నీ అందరికి వేయాలి కదా, మరి కొంచెం టైం పడుతుంది. పరిపాలన బాగానే ఉంది. అట్లా అలాగే అంటారు సార్, అరాచకం జరుగుతుందంటారు. ఎందుకంటారు సార్ అలాగే అంటారు? గిట్టిన వాళ్ళు అనేకం అంటారు. మనం వాటిని పట్టించుకోకూడదు. మనం దాన్ని కంట్రోల్ చేయాలి. పరిపాలన అయితే నెంబర్ 1 బాగానే ఉంది. ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇప్పుడు వరకు వేస్తున్నారు రోడ్లు. పంచాయతీ విషయంలో మాత్రం బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.